అయిపోతుంది. Like we don't have words to say. This is such an amazing movie. Butchi Babu Sana did an amazing. Oh, I don't have words. Thank you so much. ఉంటుంది అందరికి. ఎవరైతే బాధన్నా మీకు టేస్ట్ లేదు, ఏం లేదు, మీకు ఉంటుంది. డాన్స్ రామ్ చరణ్ గురించి డాన్స్ ఏముంటుందండి, ఆయన బాడీ మొత్తం క్రేసే. ఏంటది ఆయన అసలు గ్రేస్ కాకుండా బాడీలో ఇంకేముంటుంది, స్ట్రెంగ్త్ అన్నీ ఉంటాయి. తోపు అసలు ఆయన ఏంటి అంత తోపే అసలు ఏంటి. బుచ్చి బాబు సనా దే క్రియేటెడ్ ద బెస్ట్ మూవీ ఎవర్. అసలు నాకు ఈరోజు మాటలు లేకుండా దిస్ ఇస్ సచ్ అ రోలర్ కోస్టర్ మూవీ. ఐ ఆమ్ జస్ట్ స్పీచ్లెస్. ద మోస్ట్ అమేజింగ్ మూవీ ఎవర్. అంటే చరణ్ గారి కెరీర్ లోనే మొగధీర, ఆర్ఆర్ఆర్, రంగస్థలం మించి ఉంటుందని చెప్పారు కదా. ఓవరాల్ గా అంటే బ్రో ఏదైనా సీరియస్ క్వశ్చన్ అంటే నేను ఫ్రాంక్ చెప్తాను, మూవీ బాగుంది బ్రో. మ్యూజిక్ నేను పెద్దగా అనుకోలేదు, నేను ఫ్రాంక్ చెప్తాను. చిక్రీ బాగుంది, మస్సా బాగుంది. సినిమా వెళ్ళాక ఆ బీజిఎం ఉంటుంది, ఇట్స్ వెరీ సర్ప్రైజింగ్. ఎంతమంది కొట్టారు, వెరీ సర్ప్రైజింగ్ అండ్ మంచి సూట్ అవుతుంది. మీరు అనుకుంటారు మస్తు ట్రోల్ చేస్తారు, కాళ్ళు అది ఇది రన్నింగ్ చేస్తారు, అన్నీ చేస్తున్నాడని. కానీ నేను కూడా దాంతోనే వెళ్ళా. ఐ వెంట్ విత్ వెరీ నెగటివ్, ఓ బాగోదు అని. కానీ నేను చెప్తున్నానంటే మీరు ఊహించుకోండి, ఐఎమ్ నాట్ అ యూజువల్ ఫ్యాన్. ఇండస్ట్రీ హిట్ అనొచ్చు, నేషనల్ అవార్డ్ ఐడియా లేదు, కానీ సూపర్ అన్న. రామ్ చరణ్ గారు అయితే యాక్టింగ్ చాలా బాగుంది. నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్. అంటే చరణ్ గారు టాప్ డైరెక్టర్స్ లో 3-4 లో ఉంటారు బుచ్చిబాబు గారు అని చెప్పారు కదా. ఈ మూవీతో ఏ స్టేజ్ లో ఉండొచ్చు? ఐ ఫీల్ లైక్ ఐ కెన్ నాట్ గివ్ మూవీ వల్ల మొత్తం డైరెక్టర్ అని, బట్ హీ హాజ్ అ వెరీ గుడ్ కెరీర్ అహెడ్. ఇట్లనే కంటిన్యూ చేస్తే చాలా మంది డైరెక్టర్స్ ఒక 2 మూవీ తీసి ఆగిపోతారు. బట్ ఇఫ్ హీ డజంట్ లెట్ దిస్ కాన్ఫిడెన్స్ గెట్ టు హిమ్, ఇదే మంచిగా గ్రౌండెడ్ గా వెళ్ళి చేస్తే చాలా హిట్ అవుతుంది. హేటర్స్కి ఒకటే చెప్తాను, మీరు వచ్చి సినిమా చూడండి, నచ్చకపోతే అంతే. బికాస్ ఐ క్యాన్ ఫోర్స్ మై ఒపీనియన్. నాకైతే జెన్యున్ గా నచ్చింది. నాకు అసలు జెన్యున్ 3 hours అనిపించలేదు, ఎమ్మటే అయిపోయింది. నేను మంచి స్మూత్, ఎక్కడ స్లో మూమెంట్ లేదు, సూపర్ ఉంది. రామ్ చరణ్ గారి డెడికేషన్ బాగుంది. ఐ థింక్ ఈ మూవీలో బాగుంది బ్రో, బాగుంది. మస్ట్ రికమెండెడ్. సూపర్ సినిమా ఇచ్చాడు బుచ్చిబాబు. థ్యాంక్ యూ. క్లైమాక్స్ దిమ్మ తిరిగిపోయింది అసలు, చాలా బాగుంది, చాలా బాగా చేస్తారు. అదంతా రివీల్ చేయొద్దు, కంపల్సరీ థియేటర్లో ఉన్న చూడాలి. సినిమా చాలా బాగుంది. థ్యాంక్ యూ. నాకు రన్నర్గా బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ చాలా నచ్చింది నాకు పర్సనల్గా. ఐ లైక్ సెకండ్ హాఫ్. జాన్వీ కపూర్ గారు ఎట్లా అనిపించింది ఓవరాల్ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ? షీ ఇస్ గుడ్. లుక్స్ వైజ్ జాన్వీ కపూర్ ఇస్ వెరీ గుడ్. డాన్స్ ఎట్లా అనిపించింది అంటే చరణ్ గారు? నో వర్డ్స్. ఏ సాంగ్ బాగా నచ్చింది డాన్స్ పరంగా? చిక్కిరి సాంగ్ నా ఫేవరెట్. సినిమాటోగ్రఫీ ఎట్లా బాగుంది? ఇట్స్ గుడ్, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. సెకండ్ పార్ట్ పర్సనలీ నా ఫేవరెట్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎట్లా అనిపించింది? గుడ్ అండి. ఓవరాల్గా మూవీ ఐ లైక్ ద మూవీ వెరీ మచ్. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా నచ్చింది. అంటే చరణ్ గారు మొగధీర, రంగస్థలం, ట్రిపుల్ ఆర్, రంగస్థలం కంటే చాలా నచ్చింది. ఐ లైక్ రంగస్థలం అలాట్, కానీ ఇది దానికంటే బాగుంది. టాప్ డైరెక్టర్స్ లో 3 లో 4 లో ఉంటారని చరణ్ గారు చెప్పారు బుచ్చిబాబు గారు. ఈ సినిమాతో అది గ్యారెంటీ కదా? ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ ఇస్ వర్త్ వాచ్. మీకు బాగా నచ్చిన సీన్ అంటే ఏదని చెప్పచ్చు ఓవరాల్ సినిమా? ద ట్రైన్ పార్ట్, తన కాలు రామ్ చరణ్ లేకపోతుంది కదా, దట్ వాజ్ వెరీ అన్ఎక్స్పెక్టెడ్. సో అది బాగుంది. శివరాజ్ కుమార్ గారు ఎట్లా అనిపించింది క్యారెక్టరైజేషన్ గారు? బాగుంది, అంటే కొంచెం ఇన్స్పిరేషనల్ రోల్. జగపతి బాబు గారు నైస్, బాగుంది. ఇంకా మెయిన్ లీడ్ యాక్టర్స్ ఎవరో మీకు బాగా నచ్చింది? జగపతి బాబుది అండ్ రామ్ చరణ్ గారికి చాలా నచ్చింది. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు? 5కి 5. థ్యాంక్ యూ సో మచ్.